లో శ్రీకాకుళం ప్రత్యేకమైనది, రాజకీయంగా కీలకమైనది, అలాగే చైతన్యమైనది కూడా. ప్రజలు విస్పష్టంగా తీర్పు చెబుతారు. ఎక్కువగా ప్రజా సమస్యల మీద పనిచేసే వారి పక్షమే జనాలు ఉంటారు. అంతేకాదు, ఎంతో ఆదరించిన వారి తమకు నచ్చకపోతే తీసి పక్కన పెడతారు. అలాంటి శ్రీకాకుళంలో ఎన్నో పార్టీలు వచ్చినా టీడీపీ మాత్రం తన విశిష్టతతో బలంగా మారింది. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని తన వైపు తిప్పుకొని వైసీపీ సైతం పటిష్టంగా ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్ మంత్రి అచ్చెన్నాయుడు కింజరాపు కుటుంబంలో పెద్దగా టీడీపీ రాజకీయాలను నడిపిస్తున్నారు. దివంగత ఎర్రన్నాయుడు వారసుడిగా అబ్బాయి రామ్మోహన్ నాయుడు సైతం తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతూ కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు. టీడీపీ రాజకీయాల్లో ఈ ఇద్దరు తన హవాని చాటుతున్నారు. దాంతో పాటుగా కింజరాపు కుటుంబం మీద టీడీపీ అధినాయకత్వం పెద్ద బాధ్యతలు ఉంచింది. వైసీపీలో చూస్తే ధర్మాన కుటుంబం మీద కీలక బాధ్యతలను అధినేత వైఎస్ జగన్ మోపారు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ధర్మాన కృష్ణదాస్ని ఎక్కువగా నమ్మారు. ఆయనే తొలుత కాంగ్రెస్కి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఉప ఎన్నికల్లో గెలిచి సత్తాని చాటారు. 2014లో ఓడినా 2019లో బంపర్ విక్టరీని కొట్టి ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక 2014లో ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా శ్రీకాకుళం నుంచి 3 సార్లు వైసీపీ తరపున పోటీ చేస్తే ఒక్కసారి గెలిచారు. ఆయనకు కూడా జగన్ రెవెన్యూ మంత్రిగా అవకాశాన్ని ఇచ్చారు. అయితే ధర్మాన ప్రసాదరావు రాజకీయంగా చూస్తే కొంత తగ్గినట్లుగా కనిపిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆయన తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడిని వారసుడిగా చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మనోహర్ నాయుడు ఎక్కువగా పెదనాన్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వెంట తిరుగుతూ కనిపిస్తున్నారు. ప్రసాదరావు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం అసెంబ్లీకి ఇన్ఛార్జిగా ఉన్న ఎక్కువగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్ష హోదాలో దాసన్న పాల్గొంటూ ఉంటారు. ఇక ప్రసాదరావు రాజకీయ వారసుడు కూడా దాసన్నతో కలిసి వైసీపీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. తాజాగా నరసన్నపేటలో నిర్వహించిన భోగి మంటల్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటుపరం చేసే పీపీపీ జీవోల దహనం కార్యక్రమంలో ప్రసాదరావుకు బదులుగా రామ్ మనోహర్ నాయుడు పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. దాసన్న తన తమ్ముడు కుమారుడి రాజకీయ భవిష్యత్తు గురించి కూడా సీరియస్గాని ఆలోచిస్తున్నారని అంటున్నారు. తన కుమారుడికి నరసన్నపేట టికెట్ని సాధించే విషయంలో సక్సెస్ అయిన దాసన్న శ్రీకాకుళం అసెంబ్లీకి లేదా ఎంపీకి రామ్ మనోహర్ నాయుడు పోటీ చేసేందుకు అధినాయకత్వం ద్వారా టికెట్ని సాధిస్తారని అంటున్నారు. జగన్ దగ్గర దాసన్నకు ఉన్న చనువు సాన్నిహిత్యంతో అది సాధ్యపడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో రాజకీయంగా ఏ విధంగా ముందుకు సాగాలన్న దాని మీద జిల్లా అధ్యక్షుడిగానే కాకుండా పెదనాన్నగా కూడా దాసన్న తమ్ముడు కుమారుడికి అవసరమైన తీరులో దిశానిర్దేశం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. మొత్తానికి టీడీపీలో బాబాయ్ అబ్బాయి, వైసీపీలో పెదనాన్న అబ్బాయిల రాజకీయం అయితే ఆకట్టుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.